శ్రీ గురుభ్యో నమః. మధ్వనామములో 3వ పద్యము. కరణాభిమాని దివిజరు దేహవను బిడలు కురుడ కివుడ మూక నెందెనిಸುವ పరమ ముఖ్య ప్రాణ తొలగలా దేహవను అరితు పెణవెందు హేళ్వరు బుధజన. దేవతలందరిలో ఒక చర్చ జరిగింది. అందరికంటే గొప్పవారు ఎవరు అనే విషయం పైన చర్చ నడుస్తోంది. ఈ సృష్టిలో, భగవంతుని సృష్టిలో అత్యంత విశిష్టమైన సృష్టి ఏంటంటే ఈ మానవ సృష్టి. ఈ మానవ శరీరంలో, మన దేహంలో ఎన్నో అవయవాలు, 24 తత్వాలు. ప్రతి ఒక్క తత్వానికి ఒక తత్వాభిమాని దేవత ఆ తత్వాన్ని నియమనం చేస్తారు. కాబట్టి ఈ శరీరంలో ఇన్ని అవయవాల్ని నియమనం చేసే ఇంద్రియాభిమాని దేవతల్లో ఎవరు గొప్పవారు అనే విషయం పైన చర్చ నడుస్తోంది. అన్ని దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కొక్కరిగా ఈ దేహాన్ని అందరం కలిసి విడిచి వెళ్దాము. ఎవరు ఈ దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ దేహానికి ఒక విలువ లేకుండా పోతుందో వారే గొప్పవారు. ఈ విధంగా నిర్ణయం చేసుకుందాం అని చెప్పేసి అందరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చారు. అందరూ దేవతలు ఈ విషయానికి ఒప్పందం ఇచ్చారు. మొదటిగా వరుసగా అగ్నిదేవుల వారు ఈ దేహాన్ని విడిచి వెళ్తే ఆ జీవము తన మాటల్ని కోల్పోయింది. శ్రోతృతత్వానికి అభిమాని దేవతలైన వారు అశ్విని దేవతలు. వారు ఈ దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ జీవము చెవిటివాడయ్యాడు. ఇంకా సూర్యుడు, చంద్రుడు ఈ దేహాన్ని విడిచి వెళ్తే ఆ జీవుడు అంధుడయ్యాడు. అంతేకాని ఇలా ఒక్కొక్కరిగా ఈ దేహాన్ని విడిచి వెళ్తే అంత్యములో ఆ జీవము అంగవికలమై అయ్యాడు. అంతేగాని ఆ జీవానికి ఇంకా ప్రాణం అలానే ఉంది, ఆ జీవానికి ఇంకా విలువ అలానే ఉంది. తన విలువని అది కోల్పోలేదు. అదే వాయుదేవుల వారు ఈ దేహాన్ని విడిచి వెళ్తే ఆ జీవము ఒక శవంలా మారిపోయింది. ఆ జీవానికి పూర్తిగా విలువ లేకుండా పోయింది. కాబట్టి వాయుదేవుల వారే అందరికంటే గొప్ప అనే నిర్ధారానికి అందరూ వచ్చారు. ఇలా వచ్చేటప్పటికే మళ్ళీ ఇంకో సందేహం పుట్టింది అక్కడ. ఇప్పుడు ఉదాహరణంగా ఒక గోడ ఉంది. ఆ గోడ పైన ఏదైనా రాయి విసిరితే ఆ గోడానికి ఒక బిరుకు పడుతోంది. అదే ఇంకో రాయి మళ్ళీ విసిరితే ఆ బిరుకు కొంచెం పెద్దగా అవుతుంది. ఇలా వరుసగా కొన్నిసార్లు రాయి విసిరినప్పటికీ ఆ గోడ కూల్చి పడిపోతుంది. అంత్యములో ఎవరు రాయి విసిరితే ఆ గోడ పూర్తిగా పడిపోతుందో వారే గొప్పవారు అంటే ఇది ఎలా స్వచ్ఛమైన నిర్ధారము అనే సందేహం మళ్ళీ దేవతలందరిలో కూడా వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంకో చర్చ జరిగింది. ఒక్కొక్కరిగా ఈ దేహంలో ప్రవేశిద్దాం. ఎవరు ప్రవేశిస్తే ఈ దేహంలో మళ్ళీ ఆ జీవానికి ఒక విలువ వస్తుందో వారే గొప్పవారనేసి ఒక్కొక్కరిగా మళ్ళీ వరుసగా అగ్నిదేవుల వారు ఆ దేహంలో ప్రవేశిస్తారు, అశ్విని దేవతల వారు ప్రవేశిస్తారు, సూర్యుడు ప్రవేశిస్తారు, ఇంద్రుడు ప్రవేశిస్తారు, ఇంకా చంద్రుడు ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశించినా ఆ దేహము ఇంకా శవములాగే ఉందే కానీ ఆ దేహానికి ఇంకా విలువ రాలేదు. ఎప్పుడు వాయుదేవుల వారు ఆ దేహంలో ప్రవేశిస్తారు అప్పుడు ఆ దేహానికి, ఆ జీవానికి ఒక విలువ వస్తుంది. ఆ జీవానికి ప్రాణం వస్తుంది. కాబట్టి అందరికంటే వాయుదేవుల వారే గొప్పవారు అనే నిర్ధారానికి దేవతలందరూ వస్తారు. ఇదే విషయాన్నే శ్రీపాదరాజుల వారు మనకు ఈ పద్యంలో చెప్తున్నారు. కరణాభిమాని సురరు దేహవను బిడలు. కరణములు అంటే ఇంద్రియులు. ఈ ఇంద్రియాభిమాని దేవతలందరూ, సురరులు అంటే దేవతలు, సురులు అంటే ఇంద్రియాభిమాని దేవతలందరూ ఒక్కొక్కరిగా ఈ దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ దేహము, ఆ జీవము చెవుడో అంధుడో ఇలా మాత్రమే అనిపించుకుంటాడు ఆ జీవుడు. అంతేగాని ఒకవేళ వాయుదేవుల వారు ఈ దేహాన్ని విడిచి వెళ్తే ఆ దేహము ఒక శవములాగా జ్ఞానులందరూ దాన్ని గ్రహిస్తారు. కాబట్టి అందరికంటే
వాయుదేవుల వారే గొప్పవారు, వాయుదేవుల వారే అత్యంత శ్రేష్టమైన వారు అనే నిర్ణయాన్ని మనకు శ్రీపాదరాజుల వారు ఈ పద్యం మూలక మనకు చెప్తున్నారు. శ్రీకృష్ణార్పణమస్తు.